కవి. ఏదైనా ఒక ప్రదేశాన్నో, ఒక వస్తువునో, ఎవరైనా మనిషినో, అనుభవాలనో, ఊహలనో, మరేదైనా విషయాన్ని గురించి చక్కని పదాలతో అందంగా వర్ణించి చెప్పటాన్నే కవిత్వము చెప్పటం అని అంటారు. కవిత్వాన్ని చెప్పేవాడిని కవి అని అంటారు. కవిత్వాన్ని చెప్పే స్త్రీని కవయిత్రి అని అంటారు. ఈ కవిని పాత్తోపు గూర్పరి, కబ్బపు గూర్పరి, కవయితగాడు, కవయిత, కబ్బపు నేతరి, బుధానుడు వంటి పేర్లతో పిలుస్తారు. కవి తన భావనా శక్తితో అంటే ఊహాశక్తితో, కల్పనా శక్తితో, దూరదృష్టితో, మనోనేత్రంతో దేనినైనా చూడగలడు. అందుకే రవి కాంచనిచో కవిగాంచును అని అన్నారు పెద్దలు. ఎవరికైనా ఆకలైతే ఆహారం కావాలి. దప్పికైతే దానిని తీర్చుకోవటానికి నీరు కావాలి. కవిత్వం రాయాలంటే కవికి ఏం కావాలి అన్న ప్రశ్న వస్తే, ఆ ప్రశ్నకి బదులుగా ఈ కింది వాటిని చెప్పుకోవచ్చు. శ్లోకం ఆగతః శోకం అని వాల్మీకి చెప్పారు. తాను చంపిన క్రౌంచ పక్షులను చూసి శోకం కలిగి, ఆ శోకం నుండి రామాయణం జనించినదని వాల్మీకి చెప్పారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజములు అని పేరు పొందిన కవులు ఉండేవారు. ఆ కవుల్లో ఒకరైన పెద్దన తాను కవిత్వం రాయటానికి ఏకాంత స్థలం, మంచి భోజనం, ఊయల, మంచి లేఖక, పాటకోత్తములు, రసజ్ఞులు ఉండాలని అన్నారు. నిజమే కదా! కవిత్వం అంటే తెలిసిన పదాలను పక్కపక్కన రాయటం కాదు కదా! కవనము, కవిత, కయిత అంటూ పిలువబడే కవిత్వం ఉన్న పుస్తకంను కావ్యము, ప్రబంధము, కృతి, కబ్బము అని అంటారు. వేల సంవత్సరాల నాటి వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, రామాయణ, భారత, భాగవతాలు మొదలుకొని ఎన్నో గ్రంథాలను కవులు రచించారు. ఇంకా సూర్యోదయ వర్ణన, చంద్రోదయ వర్ణన, ప్రకృతి వర్ణన మొదలగు 18 రకాలైన వర్ణనలతో కూడిన ప్రబంధనలను కవులు రాశారు. పౌరాణిక పాత్రలతో వాటికి తగిన దుస్తులు, ఆభరణాలతో వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శించే నాటకాలను కవులు రాశారు. గీతాలతో, సంభాషణలతో కూడిన ఆ నాటకాలను వీధి నాటకాలు లేదా యక్షగానాలు అని అంటారు. పద్యాలు, వచన సంభాషణలతో కూడిన పద్య నాటకాలను కవులు రాశారు. ఇంకా పెద్ద కథలతో కూడిన నవలలు, చిన్న చిన్న కథలు, కీర్తనలు, కవితలు, నానీలు, వ్యాసాలు ఇలా ఎన్నో రూపాల్లో కవుల కవిత్వం వెలువడింది. పిపీలికం నుండి బ్రహ్మాండం దాకా, గబ్బిలం నుండి గగనం దాకా, అగ్గిపుల్ల నుండి అణ్వాస్త్రం దాకా, ముఖం నుండి మిన్నేరు దాకా దేనినైనా తన కవిత్వానికి ఇతివృత్తంగా తీసుకుంటాడు కవి. అందుకే శ్రీశ్రీ అనే కవి కాదేది కవిత కనర్హం అని అన్నారు. నాటి నుండి నేటి దాకా రాజ్యపాలనలోనూ, స్వరాజ్య సాధనలోనూ, సమాజాన్ని చైతన్యవంతం చేయటంలోనూ కవులు వహించిన బాధ్యత అందరికీ అనుసరణీయమే. అందుకే కవిని గురించి చెప్తూ కవికి సాధ్యం కానిదేదీ లేదని అన్నారు దాశరథి అనే కవి. భూమిని నింగిని కలుపు సుందర నందనమును నిల్పిన శిల్పి నీవు అని అన్నారు. తమ కవిత్వంతో రాజులను మెప్పించి కాళ్లకు గండపెండేరమును తొడిగించుకున్నవారు, చేతులకు కంకణములను తొడిగించుకున్నవారు, తాము కూర్చున్న పల్లకిని మోయించుకున్నవారు, కనకాభిషేకాలు చేయించుకున్నవారు, రాజుల నుండి అష్టైశ్వర్యాలను పొందిన కవులు ఎంతో మంది ఉన్నారు. నోబెల్ బహుమతులను, జ్ఞానపీఠ అవార్డులను, సాహిత్య అకాడమీ అవార్డులను, పలువురి ప్రశంసలను పొందుతున్న కవులు ఉన్నారు. ఒకప్పుడు కవులు తాము రాసిన కావ్యాలను రాజులకు అంకితం ఇచ్చేవారు. దానికి గాను రాజులు ఇచ్చిన బహుమతులను తీసుకునేవారు. కానీ రాజుల సేవ నరకప్రాయమని తన కావ్యమును దైవానికి అంకితం ఇచ్చిన పోతన వంటి కవులు కూడా ఉన్నారు. సుమారు 1000 సంవత్సరాల నుండి నేటి దాకా నన్నయ, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, తిమ్మన, తెనాలి రామకృష్ణుడు, ధూర్జటి వంటి ఎందరో పూర్వ కవులు ఉన్నారు. మొల్ల, రంగాజమ్మ, మధురవాణి, తాళ్లపాక, తిమ్మక్క వంటి కవయిత్రులు ఉన్నారు. వేమన వంటి ప్రజా కవులు, గురజాడ, శ్రీశ్రీ, తిలక్, కృష్ణశాస్త్రి, గుంటూరు శేషేంద్ర శర్మ వంటి ఆధునిక కవులు ఇలా ఎంతో మంది తెలుగు కవులు ఉన్నారు. పూర్వ కవులలో నన్నయ తెలుగు భాషలో కవిత్వం రాసిన మొదటి కవి. ఇతడు 1000 ఏళ్ల క్రితం గోదావరి నదీ తీరాన గల రాజమహేంద్రవరమును పాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. ఆ రాజు కోరిక మేరకు నన్నయ సంస్కృత భాషలో
వేదవ్యాస మహర్షిచే రచింపబడి పంచమ వేదంగా పిలువబడే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడానికి శ్రీకారం చుట్టి దానిలోని ఆది సభాపర్వాలను అరణ్య పర్వ సగభాగమును తినిగించాడు. తెలుగు భాషలో వచ్చిన మొదటి గ్రంథము మహాభారతం కనుక దానిని రచించిన నన్నయ్యకు ఆదికవి వాగానుశాసనుడు అనే బిరుదులు వచ్చాయి. మధురమైన కవిత్వాన్ని మనకు అందించిన నన్నయాది కవుల కృతులు సుకృతులై సంకీర్తనలై ఆర్జించిన వారి యశస్సుకు ముసలితనం లేదు, మరణం లేదు. అందుకే శ్రీశ్రీ అనే కవి ఇలా అన్నారు: తెలుగువారి తెలివితేటలకు జై జై, తెలుగువారు దేనికైనా సై సై, తెలుగువారి నెదురువారు నై నై, తెలుగు నాట కవుల పాట హాయ్ హాయ్.